హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ నెట్వర్క్. ఈ వీడియోలో అప్కమింగ్ లో రాబోతున్న స్ట్రాంగెస్ట్ సీక్వెల్స్ లైక్ కమర్షియలీ సక్సెస్ అయిన మూవీస్ అండ్ ఆడియన్స్ పరంగా మంచి టాక్ ని సంపాదించుకున్న మూవీస్ కి రాబోతున్న సీక్వెల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మెయిన్ మూవీ స్టఫ్ మొత్తం లాస్ట్ లోనే ఉండేది. అండ్ ఈ వీడియోలో టాప్ 10 మూవీ సీక్వెల్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం విత్ హైప్ వైజ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు వీడియో ఇష్టమైతే లైక్ చేస్తే మాత్రం మర్చిపోవద్దు. అండ్ కంటెంట్ ఇష్టమైతే మాత్రమే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలెడదామా? నంబర్ 10 విక్రమ్ 2. ఈ విక్రమ్ పార్ట్ 1 మూవీకి నియర్లీ 120 crores బడ్జెట్ ని అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 450 to 500 crores గ్రాస్ కలెక్ట్ చేసి కమల్ హాసన్ గారికి మంచి కంబ్యాక్ ఫిల్మ్ అయితే అయ్యింది. అండ్ ఈ మూవీతోనే ఎల్సీయూ సినిమాటిక్ యూనివర్స్ కూడా స్టార్ట్ అయ్యింది. అండ్ సౌత్ లో మోస్ట్ హైప్డ్ సినిమాటిక్ యూనివర్స్ కూడా ఇదే. అండ్ ఈ మూవీకి కొంచెం ఎక్కువ కలెక్షన్ రావడానికి కారణం ఏదన్నా ఉంది అంటే అది ఈ మూవీలో రోలెక్స్ లాంటి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేయడమే. అండ్ అలాగే ఈ మూవీ ఎండింగ్ లో రోలెక్స్ ని విక్రమ్ అయితే చూసేశాడు. అండ్ నెక్స్ట్ పార్ట్ లో రోలెక్స్ ప్రతి మూవ్ ని విక్రమ్ అయితే ఫాలో చేస్తాడు అనే నమ్మకంతో ఈ మూవీ సీక్వెల్ గురించి ఆడియన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ తమిళ ఆడియన్స్. ఎందుకంటే ఈ మూవీ తర్వాత కమల్ హాసన్ గారు తీసిన ఇండియన్ 2 అండ్ థగ్ లైఫ్ మూవీస్ భారీ డిజాస్టర్ ని అయితే చూసి అండ్ ఇండియన్ 3 మూవీని కూడా డైరెక్ట్ ఓటీటీకి అయితే రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఈ మూవీతోనే కమల్ హాసన్ గారికి మంచి కంబ్యాక్ రాసి పట్టిందని ఆడియన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అండ్ ఈ మూవీని లోకేష్ కనగరాజ్ గారు ఖైదీ 2 తర్వాత తీస్తారని రీసెంట్ ఇంటర్వ్యూలో అయితే తెలిపారు. అండ్ నంబర్ 9 ఖైదీ పార్ట్ 2. 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నా తెలియదు కదా సార్. ఈ ఖైదీ మూవీని లోకేష్ కనగరాజ్ గారి మూవీస్ లో వన్ ఆఫ్ ద రిస్కీ ప్రాజెక్ట్ అనడంలో తప్పే లేదు. ఎందుకంటే మూవీలో ఒక సాంగ్ ఉండదు, ఒక హీరోన్ ఉండదు, ఎవ్రీ సీన్ నైట్ లోనే జరుగుతుంది. అండ్ మూవీ మొత్తం ఒక సింగిల్ నైట్ లోనే ఫినిష్ అయిపోద్ది. అండ్ ఫ్లాష్ బ్యాక్ ను కూడా ఉత్తి డైలాగ్స్ తోనే రిప్రజెంట్ చేస్తారు. బట్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది. అండ్ ఈ మూవీకి 25 crores బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 105 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఈ మూవీకి ఒక్క తెలుగు స్టేట్స్ లోనే 14.6 crores గ్రాస్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చాక తెలుగు వాళ్ళు కూడా ఎగబడి చూసేశారు. అందుకనే ఈ మూవీ సీక్వెల్ గురించి తెలుగులో కూడా గట్టిగానే హైప్ ఉంది. అండ్ ఈ మూవీ సీక్వెల్ గురించి లోకేష్ కనగరాజ్ గారు మాట్లాడుతూ ఈ మూవీలో ఢిల్లీ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తాం అండ్ ఆల్సో ఎల్సీయూ క్యారెక్టర్స్ అన్నిటిని ఈ మూవీలోకి తీసుకొస్తాం అని అయితే చెప్పుకొచ్చారు. దీంతో ఈ మూవీకి ఇంకొంచెం హైప్ అయితే బిల్డ్ అయ్యింది. అండ్ ప్రెసెంట్ లోకేష్ కనగరాజ్ గారి కూలీ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ తర్వాత ఈ ఖైదీ 2 మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ నాగేష్ కరెక్ట్ అయితే ఈ మూవీని 2026 ఎండింగ్ ఆర్ 2027 లో అయితే రిలీజ్ చేయొచ్చు. అండ్ లోకి సినిమాటిక్ యూనివర్స్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? లెట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ నంబర్ 8 దేవరా 2. అండ్ ఈ దేవరా పార్ట్ 1 మూవీకి నియర్లీ 300 crores బడ్జెట్ ని అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీ థియేట్రికల్ పరంగా 400 crores గ్రాస్ కలెక్ట్ చేస్తే హిట్ అయ్యేలాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అయితే ఫిక్స్ చేసుకుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా 420 crores గ్రాస్ కలెక్ట్ చేసి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవి జస్ట్ కమర్షియల్లీ సక్సెస్ అయ్యింది అంతే. అండ్ ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ అయ్యాక కూడా చాలా ట్రోల్స్ ఫేస్ చేసింది. లైక్ ఆ రోప్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కంటైనర్స్ ఏంటి, అదేంటి ఇదేంటి అని. అండ్ ఇప్పటి వరకు ఈ మూవీ శాటిలైట్ రైట్స్ కూడా సోల్డ్ అవ్వలేదు. అండ్ ఈ మూవీ మీద ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అండ్ కలెక్షన్ పరంగా కూడా కొంచెం డౌన్ లోనే ఉంది. ఇంకా ఈ మూవీకి సీక్వెల్ రాదు అని ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. అండ్ కరెక్ట్ టైం కి ఎన్టీఆర్ గారు ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ మూవీకి 100% సీక్వెల్ ఉంటుంది అని అయితే కన్ఫర్మ్ చేసేసారు. దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్రెసెంట్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ కల్లా కంప్లీట్ అయిపోద్ది. అండ్ తర్వాత ఈ దేవరా 2 మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అనుకున్నట్టుగా షూటింగ్ స్టార్ట్ అవుతే 2027 లో ఈ మూవీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సీక్వెల్ కి హైప్ ఉండడానికి కారణం అనిరుద్ మ్యూజిక్ ఇవ్వడం. అండ్ ఆల్సో ఫస్ట్ పార్ట్ లో విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, సెకండ్ పార్ట్ కూడా అలాగే ఉంటుంది అనే నమ్మకం. అలాగే ఉండి స్టోరీ కూడా కొంచెం ఎంగేజింగ్ గా ఉంటే మూవీ 100% హిట్ అయితే కొట్టేస్తుంది, అదైతే పక్కా. అండ్ నంబర్ 7 జైలర్ పార్ట్ 2.
అండ్ ఈ జైలర్ మూవీకి నియర్లీ 200 crores బడ్జెట్ అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 650 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఫస్ట్ పార్ట్ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడంతో సెకండ్ పార్ట్ ఈజీగా 1000 కోట్లు కొడతదని తమిళ ఆడియన్స్ గట్టిగానే ఫిక్స్ అయ్యారు. అండ్ స్టోరీ కొంచెం బాగున్నా 1000 crores ఈజీగా కొట్టచ్చు, ఎందుకంటే సీక్వెల్ కాబట్టి హైప్ కూడా ఎక్కువగానే ఉంటది. అండ్ చూద్దాం తమిళ ఆడియన్స్ కి 1000 కోట్ల మూవీ ఏ హీరో తెచ్చి పెడతాడో. అండ్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ జైలర్ 2 మూవీని నెక్స్ట్ ఇయర్ 2027 ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ నంబర్ 6 KGF చాప్టర్ 3. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫుల్లీ లో ఫేస్ లో ఉండే టైం అది. అప్పటి వరకు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన హై బడ్జెటెడ్ మూవీ KGF చాప్టర్ 1 నియర్లీ 80 crores ఖర్చు పెట్టారు ఈ మూవీకి. వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఎక్కడా ఫెయిల్ అవ్వదు కదా, అందుకే దిస్ ఈస్ ద ఫస్ట్ 100 crore 150 200 250 crore కలెక్టెడ్ మూవీ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ తర్వాత దీనికి సీక్వెల్ గా KGF చాప్టర్ 2 తీశారు 100 crores బడ్జెట్ తో. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా 1200 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ అప్పటి వరకు లోని చూసిన కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ మూవీతో ఎక్కడ లేనంత హైని కూడా చూసింది. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ 1000 crore గ్రాసర్ మూవీ ఇన్ సౌత్ ఇండియా. అండ్ ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉందని అయితే కన్ఫర్మ్ చేసేసారు, బట్ అది ఇప్పుడైతే రాదు. ఎప్పుడంటే ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ అండ్ సలా 2 కంప్లీట్ చేశాక, అండ్ యష్ గారి టాక్సిక్ అండ్ రామాయణం 1 and 2 రిలీజ్ అయ్యాక, అంటే నియర్లీ 2030 వచ్చేస్తది కన్ఫర్మ్. అండ్ ఆల్సో ఇదే నంబర్ లో పుష్ప 3 ద ర్యాంపేజ్ కూడా. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. పుష్ప 2 మూవీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి మీ అందరికి తెలిసిందే. అండ్ ఈ మూవీకి నియర్లీ 500 crores బడ్జెట్ అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా 1800 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఓన్లీ హిందీలోనే 836 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. దిస్ ఇస్ ద హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ ఆఫ్ హిందీ మార్కెట్. అండ్ ఈ మూవీ కూడా ఇప్పుడప్పుడే రాదు. అల్లు అర్జున్ అండ్ అట్లీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి అండ్ సుకుమార్ గారి RC-17 మూవీ కంప్లీట్ అయ్యాక ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అంటే నియర్లీ 2030 అయితే పక్కా వచ్చేస్తది. అండ్ మన నంబర్ 5 హనుమాన్ 2. ఈ హనుమాన్ మూవీ సంక్రాంతి టైంలో రిలీజ్ అయింది. విత్ స్మాల్ హీరో తన కెరియర్ లో అప్పటి వరకు ఖర్చు పెట్టిన హై బడ్జెటెడ్ మూవీ. నియర్లీ 40 crores ఖర్చు పెట్టారు ఈ మూవీకి. అండ్ కంటెంట్ ఉన్న మూవీని ఎవరు ఆపలేరు కదా, అందుకనే ఈ మూవీ నియర్లీ 300 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీలో క్లైమాక్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఆ రేంజ్ లో ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్ లో హనుమాన్ రోల్ ని యానిమే కింద ప్రొజెక్ట్ చేశారు, బట్ సెకండ్ పార్ట్ లో ఈ రోల్ గురించి రిషబ్ శెట్టి గారిని అయితే క్యాష్ చేసుకున్నారు. అండ్ దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసేసారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, బట్ రిలీజ్ డేట్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. మేబీ 2026 లో రిలీజ్ చేయొచ్చు. అండ్ నంబర్ 4 కాంతారా మూవీకి ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1. తక్కువ బడ్జెట్ లో మూవీస్ ని తీసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయొచ్చు అని చూపించిన సినిమా. కంటెంట్ ఈస్ ఆల్వేస్ కింగ్ అని ప్రూవ్ చేసిన సినిమా. అండ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సినిమాలు వస్తాయి అని ఎదురు చూసేలా చేసిన సినిమా. నియర్లీ 16 crores బడ్జెట్ తో రీజనల్ ఫిల్మ్ గా వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక అప్పటికప్పుడే అన్ని లాంగ్వేజ్ లో డబ్ చేసి రిలీజ్ చేసి నియర్లీ 406 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీని ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ చేసి హ్యూజ్ ప్రమోషన్ చేస్తే ఈజీగా 1000 కోట్లు కొట్టేద్దును. అండ్ ఈ మూవీని వేరే లాంగ్వేజ్ లో పర్చేస్ చేసినా సహా ఎవరు రీమేక్ చేస్తానికైతే ట్రై చేయలేదు, ఎందుకంటే క్లైమాక్స్ లో ఆ రేంజ్ లో ఉంటది రిషబ్ శెట్టి గారి యాక్టింగ్. అందుకే ఈ మూవీతో ఆయనకి నేషనల్ అవార్డు కూడా దొరికింది. అండ్ ప్రెసెంట్ ఈ మూవీకి ప్రీక్వెల్ గా తీస్తున్న కాంతారా చాప్టర్ 1 మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీని October 2nd రిలీజ్ చేస్తానికైతే సిద్ధమైపోయారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. దాంట్లో రిషబ్ శెట్టి గారి లుక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అసలు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి కరెక్ట్ గా క్లిక్ అయిందంటే దిస్ ఇస్ ద సెకండ్ 1000 crores మూవీ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. అండ్ నంబర్ 3 యానిమల్ పార్క్.
సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్టర్ గా ఫేస్ చేసిన నెగటివిటీ ఇంకే డైరెక్టర్ ఫేస్ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే తన ఫస్ట్ ఫిల్మ్ అయిన అర్జున్ రెడ్డి మూవీ నుంచే నెగటివిటీ స్టార్ట్ అయ్యింది. అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ టైంలో పోస్టర్స్ ని చింపేయడం అండ్ మహిళా సంఘాలు ఈ మూవీని ఆపేయాలని ప్రొటెస్ట్ చేయడం ఇంకా చాలానే నెగటివిటీ ఫేస్ చేసింది ఈ మూవీ. అండ్ ఆల్సో ఈ మూవీ రిలీజ్ అయ్యాక పెద్ద పెద్ద క్రిటిక్స్ అండ్ రివ్యూవర్స్ ఈ మూవీకి బ్యాడ్ గానే రివ్యూ ఇచ్చారు. బట్ ఆడియన్స్ గురించి తెలిసిందే కదా, ఈ మూవీ కాన్సెప్ట్ కొంచెం యూనిక్ గా ఉండడం అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా చాలా బాగుండడంతో ఈ మూవీని మామూలు హిట్ అయితే చేయలేదు. నియర్లీ 3.5-4 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యి 50 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది. అండ్ ఈ మూవీతోనే విజయ్ దేవరకొండ గారు తెలుగులో టాప్ హీరోగా అయితే సెటిల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీని హిందీలో కబీర్ సింగ్ గారిని రీమేక్ అయితే చేశారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. అండ్ ఈ మూవీ తర్వాత వచ్చిందే యానిమల్ మూవీ. నియర్లీ 200 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 900 crores గ్రాస్ కలెక్ట్ చేసి సందీప్ రెడ్డి వంగ గారిని ఎవరైతే హేట్ చేశారో వాళ్ళందరూ నోరు మూసేలా చేసింది ఈ మూవీ. అండ్ అట్ ప్రెసెంట్ సందీప్ వంగ గారు ప్రభాస్ గారితో స్పిరిట్ మూవీ అయితే తీస్తున్నారు. అండ్ ఈ మూవీ తర్వాత యానిమల్ 2 మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అంటే నియర్లీ 2-3 years టైం పట్టేద్ది. అండ్ నెంబర్ 2 కల్కి 2898 AD Part 2. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్తన కర్ణ. బేసిక్లీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ మూవీని టాప్ లో పెట్టాలి. బట్ ఆ ప్లేస్ ని ఒక డ్రగ్ అయితే అక్వైర్ చేసింది. ఆ మూవీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ మూవీకి నియర్లీ 600 crores బడ్జెట్ ని అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా 1100 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే సెకండ్ పార్ట్ కలెక్షన్స్ ఇంకే రేంజ్ లో ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి కదా. అండ్ ఈ మూవీ మన పురాణాలని బేస్ చేసుకుని వచ్చిన ఫ్యూచరిస్టిక్ ఫిలిం కాబట్టి ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ గురించి. అండ్ ఆల్సో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది ఈ మూవీకి. అండ్ ఈ మూవీ షూటింగ్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే ప్రభాస్ గారు చాలా లైనప్ ని సెట్ చేసుకున్నారు. ఈ లైనప్ మొత్తం కంప్లీట్ అవడానికి మినిమం 5 years అయితే పట్టేస్తుంది. అండ్ ఇంకా ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో ఎప్పుడు రిలీజ్ అవ్వాలో నాగశ్విన్ కి తెలియాలి. అండ్ నెంబర్ 1 ప్రెసెంట్ యూత్ మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న మూవీ అండ్ ఆల్సో మోస్ట్ వైలెంటెడ్ ఫిలిం సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం. హట్టేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. ఈ మూవీ గురించి పెద్ద ఇంట్రొడక్షన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు కూడా ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. అండ్ ఈ మూవీకి థియేటర్స్ లో మంచి టాక్ వచ్చినా సహా అంతగా ఏం కలెక్ట్ చేయలేదు. నియర్లీ 270 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 700 crores గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. బట్ ఓటీటీలోకి వచ్చాక ఈ మూవీ తీరు మారింది. నియర్లీ 1 year పాటు ఓటీటీలో టాప్ 10 లో ఏదో ఒక ప్లేస్ లో ట్రెండింగ్ లోనే ఉంది ఈ మూవీ. అండ్ ఆల్సో ఈ మూవీ వల్ల ప్రశాంత్ నీల్ గారు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో లేరని అండ్ ఈ మూవీ తన కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్ అవుతుందని ఒక ఇంటర్వ్యూలో అయితే షేర్ చేసుకున్నారు. I decided to make Salar 2 into one of my best movies, and the writing that I put into Salar 2 has been probably one of my best works. అండ్ డైరెక్టరే ఈ మూవీ మీద ఈ రేంజ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారంటే ఇంకా ఆడియన్స్ ఇంకే రేంజ్ లో ఉండొచ్చు. అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఆఫ్ దిస్ సలార్ పార్ట్ 2 మూవీ. అండ్ ఈ మూవీ షూటింగ్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదు, నియర్లీ 2-3 years టైం అయితే పట్టేద్ది. అండ్ తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వి రిలీజ్ అవ్వడానికి ఇంకో 2 years అండ్ ఎటు లేదన్నా ఇంకో 5 years టైం అయితే పట్టేద్ది. అండ్ ఈ టాప్ 10 మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? లెట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ఇక్కడ వరకు వీడియోని చూసారంటే కంటెంట్ ఇష్టం అవుద్ది అనుకుంటున్నా. అండ్ కంటెంట్ ఇష్టమైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.